సింహరాశి వారి గురించి మాట్లాడుకోబోతూ ఉన్నాము. మరియు వీరికి సంబంధించిన పూర్తి వివరణ గురించి కూడా తెలుసుకోబోతూ ఉన్నాము. సింహరాశి వారు సింహాసనంపై కూర్చోవటానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే జనవరి 1వ తేదీన మీకు జరగబోయేది ఇదే. ఇక ఏం జరగబోతుంది ఏంటి అనేది కనుక మీరు పూర్తి వివరణ తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే ఏమాత్రం లేట్ చేయకుండా ఇవాల్టి మన ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా ఎన్ని పనులున్నా అన్ని పక్కన పెట్టేసి మొదటి నుంచి చివరి వరకు కూడా ఖచ్చితంగా చూసి తీరండి. ఇక ఇంతే కాకుండా ఇప్పటి వరకు మీరు గనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే గనుక మరి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం కూడా మర్చిపోవద్దు. ఇక ఇలా ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక ఇలా చేరటం ద్వారా అయితే మీకు అవసరమైన వీడియోని చూసి ఆ యొక్క పరిహారాన్ని మీరు పాటించి ఆ యొక్క ఫలితాన్ని కూడా మీరు పొందవచ్చు. ఇక ఇంతే కాకుండా మరి ఇప్పటి వరకు మీరు గనక ఒకవేళ మన ఇవాల్టి ఏదైతే ఈ వీడియో ఉందో దీన్ని గనక లైక్ చేయకపోయి ఉంటే మరి వెంటనే లైక్ చేసేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయటం అస్సలంటే అస్సలకే మర్చిపోవద్దు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మరి వీడియోలోని పూర్తి వివరణ విషయానికి గనక వచ్చినట్లయితే ఇక్కడ మనం మొదటిగా సింహరాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ సింహరాశి వారికి జనవరి 1వ తేదీన అనగా ఈ 2025వ సంవత్సరంలోని మొదటి రోజున అయితే వీరికి ఎలా ఉండబోతుంది అనేటువంటిది అయితే మరి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇక అంతేకాకుండా ఈ 2025వ సంవత్సరం కూడా ఈ సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది అనేటువంటిది కూడా ఇవాల్టి ఈ వీడియోలో పూర్తి వివరణ రూపంలో అయితే మనం తెలుసుకుందాము. ఇక చూసుకున్నట్లయితే గనక మరి ఈ సింహరాశి వారికి అయితే ఈ జనవరి నెలలో చక్కటి శుభ ఫలితాలు అనేటువంటివి కూడా లభించబోతున్నాయి అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని తీరండి. ఇక ఇంతే కాకుండా మరి మనం గనక చూసుకున్నట్లయితే గనక ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి ఈ సింహరాశి వారికి అయితే చాలా చక్కటి శుభ ఫలితాలు అనేటువంటివి కూడా మరి ఈ జనవరి నెల అంటే ఈ 2025వ సంవత్సరంకి గాను జనవరి నెలలో చక్కటి శుభ ఫలితాలు అనేటువంటివి కూడా మరి వీరికి అయితే లభించబోతూ ఉన్నాయి. ఇక ఇంతే కాకుండా మరి మనం గనక చూసుకుంటూ ఉన్నట్లయితే ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికి అయితే చక్కగా సింహాసనం పైన అధిష్ఠించేటువంటి ఒక చక్కటి రాజయోగం అనేటువంటి